Audio Jungle. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 7-8 తేదీల్లో విజన్ ఇండియా 2047 ఇంటిగ్రేషన్ సైన్స్ ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు జరగనుంది. ఆగస్టు 7న కన్హా శాంతివనంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో కృత్రిమ మేధస్సు, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ది, యువత సాధికారత, పరిశ్రమ, విద్యా సంస్థల అనుసంధానం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. ఆగస్టు 8న పాలమూరు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో టెక్నికల్ సెషన్లు నిర్వహించనుండగా ముగింపు కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో శాస్త్రం, ఆవిష్కరణలు, యువత భాగస్వామ్యానికి ఈ జాతీయ సదస్సు కీలక వేదికగా నిలవనుంది. అదేవిధంగా అరౌండ్ 4:45 to 5:30 we have 3 parallel sessions. Track 1 on PM Usha, 100 crore sponsored for institutions where VC interaction takes place, and track 2 grants to strengthen universities, GSUs, around 20 CR universities, VC interaction, and track 3 lo grants to strengthen colleges, principals and PM Usha coordinators interaction ఉంటుంది. Then followed by a cultural program on the first day. అదేవిధంగా on the second day we are having sessions both at Palamur University as well as at Shantivanam.